మార్కెట్ గురించి మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇది మార్కెట్ అడగదు, నీ కాన్సైన్స్ అడుగుతుంది. నీ లాస్ట్ 20 ట్రేడ్స్లో రూల్స్ ఫాలో అయ్యి లాస్ తీసుకున్న ట్రేడ్స్ ఎన్ని? రూల్స్ పక్కన పెట్టేసి ఈసారి అవుతుందిలే అని ప్రాఫిట్ తీసుకున్నవి ఎన్ని? ఈ రెండు ప్రాఫిట్ అండ్ లాస్ నీకు వెంటనే గుర్తొస్తే నువ్వు ట్రేడర్వే. అదే తడబడితే, తప్పించుకుంటే, లెక్కలు తప్పితే నిజం చెప్పాలంటే నువ్వు ఇంకా చార్ట్తో జోదం ఆడుతున్నట్టే. రూల్స్ ఫాలో అయ్యి వచ్చిన లాస్ నిన్ను పాడు చేయదు, అది నిన్ను తయారు చేస్తుంది. కానీ రూల్స్ బ్రేక్ చేసి వచ్చిన ప్రాఫిట్ అది నీ అకౌంట్ని కాదు, నీ డిసిప్లిన్ని తినేస్తుంది. ఇదే తేడా. ట్రేడర్ లాస్ని రికార్డ్ చేస్తాడు, గ్యాంబ్లర్ ప్రాఫిట్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. మార్కెట్ నీకు నచ్చినట్టు డబ్బులు ఇవ్వదు, నీ ప్రవర్తనకి తగ్గట్టు మాత్రమే డబ్బులు ఇస్తుంది. అందుకే ఒకరోజు చార్ట్ చూడకుండా మీరు చేసిన లాస్ట్ 20 ట్రేడ్స్ని చూడండి. అక్కడే మీకు క్లియర్ కట్ ఇమేజ్ వచ్చేస్తుంది, మీరేంటో మీకు అర్థమైపోతుంది. రూల్స్ ఫాలో అయ్యి వచ్చిన లాస్ ఎడ్యుకేషన్, రూల్స్ బ్రేక్ చేసి వచ్చిన ప్రాఫిట్ డేంజర్. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.